లైక్ చేసింది ఎవరు? కామెంట్ చేసిన వాళ్ళు, ఆ, కామెంట్ చేసింది ఎవరు? షేర్ చేసిన వాళ్ళు, ఇంతకు వాళ్ళిద్దరెవరు? సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొంప చూస్తేనే భయం వేస్తుందిరా నాయన. ఎరా కనబడితే ఏమైనా బాటిల్ వేసేయమంటావా? మీ ఇంట్లో టీవీ పైన పెట్టుకోరా, బాగుంటుంది. మాట్లాడవేంట్రా? ఇక్కడ నువ్వైతే మరి ఎక్కడ? ఎక్కడ్రా? బాబాయ్, అందరూ అనుకుంటే విన్నాను, నిజంగానే ఈ ఇంట్లో నిధి ఉందా? నిధి అంటే నువ్వు అనుకున్నట్టుగా బంగారమో లేదా డబ్బో కాదు. నిధి అంటే ఒక అమ్మాయి. అమ్మాయా? ఈ ఇంట్లో బంధించబడిన ఒక పిశాచి. కొన్ని ఏళ్ళగా ఈ ఇంట్లోనే బంధించబడింది. ఓ. మరి ఈ విషయం తెలియక ఎవరైనా లోపలికి వెళ్తే? రారు, మళ్ళీ తిరిగి రారు. 5 ఏళ్ళయింది ఈ దిక్కు రాక. కానీ మళ్ళీ అయ్యగారికి పంపించారంటే అది మళ్ళీ తిరిగి వచ్చిందా? అయ్యా అయ్యా అయ్యా, పెద్దయ్యా పెద్దయ్యా, ఒకసారి అలా వచ్చి చూడండి అయ్యా. ఏదో అంతా గందరగోళంగా ఉంది, నాకేదో కంగారుగా ఉందయ్యా. ఏదేదో జరుగుతుంది అయ్యా. రండి అయ్యా, రండి. బండి తీయంట్రా. రావట్లేదు. రే మావా, రే ఎంత ట్రై చేసినా ఏ డోర్ ఓపెన్ అవ్వట్లేదురా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంత అయిపోయింది, అంత అయిపోయింది, అంత అయిపోయింది, అంత అయిపోయింది. రే నువ్వు అలా అరవకురా, ఏదో ఒక దారి ఉండే ఉంటుందిరా, చూద్దాంరా. అయితే నేను పైకి వెళ్ళి ఎత్తుకుతానురా, మీరు కింద వెతకండి, సరేనా? రే ప్రవీణు, వద్దురా, అందరం కలిసి ఎత్తుకుదాం. నువ్వు ఇలా వచ్చావు అంటే అది మళ్ళీ తిరిగి వచ్చిందని అర్థం. అటువైపు ఎవరిని వెళ్ళనివ్వద్దు అని చెప్పాను కదా. అది ఇప్పుడు బయటకు వచ్చింది. దాన్ని అదుపు చేయడం నా వల్ల కాదు. దాన్ని నేను ఇప్పుడు ఆపలేమో. గురుగారు, అలా అనకండి. ఇలా తప్పు జరిగిపోయింది, మా తరఫున క్షమించండి. మీరే ఇలాగైనా ఈసారి. అబద్ధాన్ని అడ్డు వేసినంత సులువు కాదు నిజాన్ని నిర్మూలించడం. రే రే సొప్పడు, ఇలా రా. అయ్యా చెప్పండి. ఇదిగోండి,
ఈ మంత్రించిన నిమ్మకాయలు తీసుకోండి. వీటి నా ఇంటి 4 వైపులా అడుగు లోతులో పాతి పెట్టండి. అటువైపు ఎవరిని వెళ్ళనివ్వకుండా చూడండి. అలాగే ఈ మంత్రించిన తాయెత్తులు కూడా బయట వైపున ప్రతి తలుపుకు కట్టండి. అటువైపు ఎవరిని వెళ్ళనివ్వకండి. మీరు కూడా దాని శక్తి కొంచెం కొంచెంగా క్షీణిస్తుంది. అంతా మంచి జరగాలని భగవంతుని కోరుకుందాం. ఇక మీరు వెళ్ళిరండి. గురుగారు చెప్పినట్టుగా ఈ అన్నిటిని జాగ్రత్తగా గుంట తీసి పాతి పెట్టండి. ఇటు పక్క ఎవరు రాకండి. అలాగే ఈ అన్ని చేసిన తర్వాత మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో ఇటు సైడ్ ఎవరు రానికుండా చూడండి. అలాగే ఏమైనా ఉంటే కవర్ చేయండి. అయ్యా, ఇక్కడితో ఈ సమస్య తీరిపోయినట్టేనా అయ్యా? రేయ్, ఇంకొకటే దారుందిరా. డాబా ఎక్కి బయట వైపు దూకేద్దాం. రే వద్దురా, నేను రానురా. ఇంకేదైనా ఉంటే చెప్పరా బాబు, లేదా గట్టిగా అయినా అరుద్దాం రా. ఎవరైనా విని కాపాడడానికి వస్తారేమో. ప్లీజ్ రా, వద్దురా. రే లేదురా మరి ఇటు ఎవరు రారు. అది మన ఊరు అవతల ఉన్నాం. అది మళ్ళీ శ్మశానం పక్కనే ఉన్నాం. కావాలని కూడా ఇటు ఎవరు రారా. రే అయితే ఇంటి వెనక ఒక చెరువు ఉందిరా, ఆ చెరువులో దూకేద్దాం, మనకేం కాదు. ఓకేరా. నానా 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 ఏంట్రా? నేను ఇంటికి ఎలా వచ్చాను? అసలు నేను ఇక్కడికి ఎలా ఉన్నాను? ఏ రోయ్, కొత్తగా నైట్ ఎంజాయ్ చేశారా? గుర్తుకోలేదా? చెప్పు నానా. ఇంకెవర్రా? నీ ఫ్రెండ్ ప్రవీణ్ గాడే. ప్రవీణ్ గాడా? రే రే ప్రవీణ్, అసలు నైట్ ఏం జరిగింది? మనం ఎలా వచ్చాం? అసలు ఏం జరుగుతుందిరా? నేను నిన్ను దింపడం ఏంటి, నన్ను కిషోర్ గారు దింపడం ఏంటి? అసలు నైట్కి నైట్ ఎలా వచ్చానురా? అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇదంతా ఏదో కలలా ఉంది. రే కిషోర్ గారి పరిస్థితి ఏంట్రా? వాడు ఎలా ఉన్నాడు? నన్ను నువ్వే దింపావంటరా మామా. అసలేం జరిగింది?